హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, దయచేసి గమనించగలరు. ఇక టీఎస్ టెట్ నుంచి తాజా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అదేంటంటే దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి ఒక చక్కనైనటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక ఇది చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి చూడండి, దీని యొక్క ఫస్ట్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. డేట్ అండ్ టైమింగ్స్ వచ్చేసి సెషన్ 1, సెషన్ 2 విధంగా ఉంటాయి ఎగ్జామ్స్ అనేవి. అది సెషన్ 1కి 9 to 11:30 వరకు ఇవ్వడం జరిగింది, 2.5 hours. సెషన్ 2లో చూసుకున్నట్టయితే 2 o'clock నుంచి 4:30 వరకు, అది కూడా 2.5 hours అనేది ఇవ్వడం జరిగింది. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇది ఎగ్జామ్ అనేది చూసుకున్నట్టయితే 25వ నెల 2024 నాడు మరియు 3/6/2024 తేదీ నాడు 11 జిల్లాల వారీగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ పేమెంట్ విషయానికి చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ఫీ అనేది ఆన్లైన్ పేమెంట్ ద్వారా చూసుకున్నట్టయితే పేపర్ 1 అండ్ పేపర్ 2కి బేస్ చేసుకొని 2000 రూపీస్ వరకు అనేది కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ చూడండి, సింగిల్ పేపర్ 1 ఆర్ ఓన్లీ పేపర్ 2, పేపర్ 1 లేదా ఓన్లీ పేపర్ 2 రాసేది ఉంటేనేమో 1000 రూపాయలు, పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు రాసేది ఉంటేనేమో 2000 రూపాయలు అని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. అది ఎప్పటి వరకు అంటే 27 మార్చ్ 2024, అంటే ఈ రోజు నుండి 10వ తేదీ ఏప్రిల్ 2024 వరకు దీనికి సంబంధించినటువంటి ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుందని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ చూసుకున్నట్టయితే అది కూడా ఇక్కడ చూడండి 22 ఇక్కడ చూడండి, మీరు వీడియోలో చూస్తున్నారు. డీటెయిల్డ్ ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ ఈజ్ గివెన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ ద వెబ్సైట్. అధికారిక వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు అని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. అది మీరు ఇందాక చెప్పిన విధంగానే 27 మార్చ్ అంటే ఈ రోజు నుండి 10th ఏప్రిల్ వరకు చూసుకోవచ్చు అని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది ప్రొసీజర్ సబ్మిషన్ అనేది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే టీఎస్ టెట్ 2024 షెల్ బి కండక్టెడ్ ఆన్లైన్ యాజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బిట్వీన్ 5th month 2024 and 3rd 6th month 2024 in the 11 districts of state. Candidates can submit order of preference of the examination centers district wise. However, convener TS State 2024 has discretion to allot candidates to the examination district depending on the capacity of any particular district. సో ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూడండి, ద మినిమం క్వాలిఫికేషన్ ప్రిస్క్రిప్ట్ ఫర్ ది టీచర్ ఫర్ 1st to 5th క్లాస్కి ఏమో పేపర్ 1 అండ్ 6th to 7th క్లాస్కి పేపర్ 2గా మెన్షన్ చేయడం జరిగింది బులెటిన్ అనేది. అండ్ క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద టీచర్ ఎడ్యుకేషనల్ కోర్స్ రికగ్నైజ్డ్ బై ద NCTE or the RCI as the case may be, and or the language pandit training courses can also appear for TS TET 2024 అని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. However, it is clarified the appearance or a pass in TS TET by itself will not vest any rights in a candidate to be considered for appointment to the post of teacher in government or Jilla Parishad or Mandal Parishad and private aided schools, which shall be in accordance with the relevant statutory recruitment rules framed by state government from time to time. Details of qualifications prescribed for TS TET are provided in the information bulletin అని కూడా వారు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇంకా మీరు చూసుకున్నట్టయితే మరి పాస్ క్రైటీరియా ఇన్ టీఎస్ టెట్ చూసుకున్నట్టయితే జనరల్ వారికి 60% అండ్ ఎబోవ్, బీసీ వారికి 50% అండ్ ఎబోవ్, SC ST అండ్ డిఫరెంట్ ఏబుల్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 40% ఆర్ ఎబోవ్ అండ్ ఎబోవ్ అని ఇవ్వడం వల్ల వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక చూసుకున్నట్టయితే సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ మెమో చూసుకున్నట్టయితే ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ టెట్
qualifying certificate for appointment unless otherwise notified by the government of Telangana would remain valid for life అని కూడా వారు ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు చూడండి. ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మొన్న 14th March 2024 నాడు రావడం జరిగింది. అండ్ డౌన్లోడ్ ఆఫ్ టీఎస్ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ టోటల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది నిన్న నుండి 22nd నుంచి అనేది ఇవ్వడం జరిగింది. ఇక పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్లైన్ అనేది ఈ రోజు నుంచి 10th April వరకు తీసుకోవడం ఉంటుందని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఈ యొక్క 27th March అంటే ఈ రోజు నుంచి 10th April వరకు ఇవ్వడం జరిగింది. ఇక హెల్ప్ డెస్క్ సర్వీస్ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ అని కూడా వారు చెప్పడం జరిగింది. సో ఇది ఎప్పటి వరకు అంటే ఇక్కడ డేట్ చూడండి 20 March 2024 నుంచే ఆల్రెడీ రన్ అవుతుంది. ఇది ఎప్పటి వరకు అంటే 6th month 2024 వరకు ఉంటుంది. ఇక హాల్ టికెట్ డౌన్లోడ్స్ అనేది 15th మే నుంచి తీసుకోవడం ఉంటుందని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి May 20th అండ్ June 3rd నాడు ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది. ఇక టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇందాక చెప్పిన విధంగా పేపర్ 1కి వచ్చేసి 9 to 11:30, పేపర్ 2కి వచ్చేసి 2 to 4:30 వరకు అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక రిజల్ట్స్ వచ్చేసి June 12th రోజు రిజల్ట్స్ అనేవి ఉంటాయని కూడా వారు అఫీషియల్గా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఈ విధంగా టెట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి అప్లై చేసుకొని త్వరగా మీరు దీనికి సంబంధించిన ప్రొసీజర్ అనేది మీరు కంప్లీట్ చేయాలని మన ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాము, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు. సో మరి ఇదండి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.